ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికకు, నీ యొక్క నాయన చిత్తమునకు లోబడేదానికి సహాయము చేయి. నీ వాక్యానుసారముగా దేవా మేము నడిచేదానికి, నీ వాక్యాన్ని నాయన పట్టుకొని ముందుకు వెళ్ళేదానికి మాకు నాయన ప్రతి దినము నీవు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మాతోను మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకొని నీ వాక్యానుసారముగా జీవించే మనస్సును దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు? దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. మనము చదివిన వాక్య భాగంలో ఒక వ్యక్తి మంచి కార్యము చేసినట్లా అతనికి కీడు చేయను ఎవరు తలస్తారని. ఒకవేళ నీవు మంచి చేసినప్పటికీ ఎవరైనా నీకు కీడు తలంచినట్లయితే, నీవు దేవుని యందు నీ జీవితమును పరిశుద్ధముగా కాపాడుకుంటూ వారి యొక్క శోధనను నీవు దాటి ముందుకు వెళ్ళినట్లయితే, ఒక దినమున నీ ప్రవర్తనను చూసి, నీ కార్యములను చూసి, నీవు నడుచుకునే విధానాన్ని చూసిన వారు నీలో ఉన్న దేవుని భయమును, దేవుని యందు నీవు కలిగిన భయభక్తులు, ఆయన ద్వారాగా నీవు నడవాలని ఆశించిన కార్యములను, ఆయన వైపు చూస్తూ నీవు ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నిస్తున్న ప్రతి కార్యమును చూసి, నీ జీవితంలో దేవుని యొక్క వెలుగు నింపబడినదిగా, నీవెలాగూ శోధన సమయంలో, నీవెలాగూ శోధించబడినప్పుడు నమ్మకముగా జీవిస్తున్నావన్న జీవితాన్ని చూసిన వారు నీ ద్వారాగా దేవుని నామం మహిమపరచబడినప్పుడు నిన్ను చూసి సిగ్గుపడేవారిగా మార్చబడతారు. ఒకవేళ అన్యాయముగా నిన్ను ఎవరైనా నిందిస్తున్నారు, అన్యాయముగా నిన్ను ఎవరైనా దూషిస్తున్నారు, నిన్ను అపహసిస్తున్నారు అని నీవు అనుకొనవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా ఆయన సిలువకు వెళ్ళ ముందు ఎంతగా దూషించబడ్డాడు, ఆయన ఎంతగా అవమానపరిచినారు, ముఖమున ఉమ్మి వేసినారు. ఆయన చేసిన కార్యం ఏమిటని మనం చూసినట్లయితే, రోగులను స్వస్థపరిచినాడు, మరణించిన వారిని జీవముతో లేపినాడు, బాధలో ఉన్న వారిని ఓదార్చినారు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టినాడు. ఇలాగూ వారిని పోషించి బలపరిచి వారి జీవితములలో వెలుగును తీసుకొచ్చిన ప్రభు జీవితమును చూసినట్లయితే, ఆయననే అపహసించినారు, ఆయన ముఖమున ఊసినారు, ఆయన వీపును దున్నినారు, కొరడాలతో కొట్టినారు, తన యొక్క తలలో ముళ్ళ కిరీటము పెట్టినారు, తన ముఖమును కప్పి గుద్ది ఎవరు నిన్ను గుద్దినారో చెప్పమని ఆయన అపహాస్యము చేసినారు. ఆయనను ఆయన యొక్క మరణము ద్వారాగా ఈ దినము మనము ఎంత గొప్ప రక్షణను పొందుకున్నాం. ఆయన యొక్క మరణము, ఆయన శిలువ మీద చేసిన యాగమును బట్టి మనము రక్షించబడినాం. తండ్రి రాజ్యములో ప్రవేశించేదానికి మార్గము తెరవబడినది అనేది మనం ఎరిగి ఉన్నాము. అలాగనే దేవుని కోసము నమ్మకముగా జీవిస్తూ, నిన్ను అవమానపరిచే వారి మధ్యలో నీవు దేవుని కోసము నమ్మకముగా నిలబడినట్లయితే, నీవు మంచి చేసినప్పటికీ నిన్ను వారు దూషించినను సరే, నీవు చేసిన మంచి కార్యములను బట్టి వారు నిన్ను అపహసించినను సరే, నిన్ను ఎంతగా వారు హేళన చేసినను సరే, నీవు దేవుని ఎదుట నీ హృదయమును యథార్థముగా కాపాడుకుంటూ, నీ జీవితమును పరిశుద్ధముగా కాపాడుకుంటూ, నీవు నడవలసిన త్రోవను యథార్థముగా నడిచినట్లయితే, నీ ప్రవర్తనను చూసి, నీ యొక్క జీవితమును చూసి వారు చేసిన పొరపాట్లను గ్రహించుకునే దినము ఒక దినము రాక తప్పదు. అయితే అంతము వరకు ఓపికతో ఉండేదానికి నేర్చుకోవాల్సిన బాధ్యత ప్రభు మన మీద ఉంచి ఉన్నారు. వారు నన్ను అలా చేసినారు కనుక నేను ఇలా చేస్తానని
కోపము తెచ్చుకొని ఎదుటవారిని దూషించేదా రీతిగా, ఎదుటవారిని బలహీనపరిచే రీతిగా, ఎదుటవారిని గాయపరిచే రీతిగా ఏమైనా మనం చేసినట్లయితే నిజముగా దేవుని యొక్క కృపను మనము పోగొట్టుకుంటాం. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నిన్ను ఎవరైనా దూషిస్తున్నారా, ఎవరైనా అవమానపరుస్తున్నారా, నా వైపు చూడు, నన్ను చూడు, నేను ఎంతగా అవమానపరచబడా, నన్ను ఎంతగా అపహసించినారు, అవహేళన చేసినారు అనేది చూడు అంటున్నాడు ప్రభు. నేను ఎలాగో మౌనముగా తల వంచుకున్నాను, అలాగ నీవు జీవించుము. ఒక దినమున నీవు వారి యొక్క దృష్టికి హెచ్చించబడతావు. నీ ప్రవక్తలను చూసి, నీ నడతను చూసి తాము సిగ్గుపడి నీకు ముందుగా నీ యొక్క కార్యములను చూసి తల వంచుకునే దినము రాక తప్పదు అని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున దేవుని వాక్యానుసారముగా నడుచుకుందాం, దేవుని యొక్క వాక్యమునకు లోబడదాం. దేవుని యొక్క నామం బట్టి, దేవుని యొక్క కార్యం బట్టి ఎవ్వరు వల్ల అవమానపరిచిన, అవహేళన చేసిన సరే మౌనముగా దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్దాం. దేవుని యొక్క సహాయాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మాకిచ్చిన కొద్ది హెచ్చరికలను బట్టి స్తోత్రములు యేసయ్య. మేము నాయన అన్యాయముగా అవమానపరచబడినప్పటికీ సరే, నిందించబడినప్పటికీ సరే, నీవు నాయన శిలువ మీద చేసిన ఆ యొక్క నాయన యాగమును జ్ఞాపకం చేసుకుంటూ, నీవు పొందిన దెబ్బల వలన, నీవు పొందిన అవమానమును జ్ఞాపకం చేసుకుంటూ, మేము అందులో కొంచెము కూడా అనుభవించలేదు అని గ్రహించుకొని అంతవరకు నమ్మకముగా నిలబడేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.